ఈ విధంగా వ్యాపారస్తులతో కూర్చోవడం అనేది ఆర్కివేట్ చరిత్రలో ఇది ద ఫస్ట్. మనందరికీ తెలిసి ఈ రోజు వరకు మనకి ఏదైనా సమస్య వస్తే వచ్చిన కానీ చట్నీ మళ్ళీ ప్లాస్టిక్ కవర్ అది ఇచ్చే కవర్ ప్లాస్టిక్ కవర్. నెక్స్ట్ మనం ఒక హార్డ్వేర్ షాప్ దీనికి కూడా ఒక ట్యాప్ ఉంటే ఆ ట్యాప్ మళ్ళీ ఒక ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్ చేస్తారు. నెక్స్ట్ మిల్క్ డబ్బాలు లేదా ఓఆర్ఎస్ఎల్ అలాంటి మిడిల్ షాప్ అలాంటి మిల్క్ డబ్బాలు కానీ ఓఆర్ఎస్ఎల్ కానీ వాటిల్లో ఆ స్ట్రా వచ్చేసరికి బయోడిగ్రేడబుల్ పేపర్ పెడతారు. కానీ ఆ స్ట్రా ప్రొడక్ట్స్ చేసేది మళ్ళీ ప్లాస్టిక్ కవర్లో ఆ యొక్క స్ట్రా పెడతారు. సో ఏ విధంగా చూసినా ప్లాస్టిక్ ఆ కాన్సెప్ట్ పోయి ఆటోమేటిక్ చాలా డర్టీగా ఉంటుంది. ఎందుకు అలా ఉండాలి? మన పరిసరాలను మనం శుభ్రంగా ఎందుకు ఉంచుకోలేము? ఈ మధ్యన చాలా చిన్న మున్సిపాలిటీస్ కూడా అవార్డులు ఇచ్చి ఒకసారి మనం పరిశుభ్రంగా టౌన్ యొక్క రేట్ పెంచుకోగలిగితే చాలా ఫండ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆర్టీఓ గారు ప్రవీణ్ గారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని మనం ఫండ్స్ అడగాలి, అభివృద్ధి ఫండ్స్ తీసుకురావాలంటే ముందు స్వచ్ఛతలో మనం కొన్ని మార్క్స్ మినిమం మార్క్స్ వచ్చేలాగా చేసుకోవాలి. ఒక నిమిషం ఫోన్ మాట్లాడగలం. సో ఆ స్వచ్ఛతలో మనం మార్పులు తెచ్చుకుంటే ఆ తర్వాత రకరకాల అభివృద్ధి కార్యక్రమానికి మనం జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా మనం ఫండింగ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ చెత్త అంతా పడేయటం, ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఎవరి కాదు నా షాప్ బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అదైతే అనుకుంటున్నాను. కానీ ఈ ఇంట్లో తీసుకొచ్చే పక్కింటి ముందు వేస్తున్నాడు, ఆ పక్కింట్లో ఆ పక్కింటి ముందు వేస్తున్నాడు, ఈ షాప్ వాడు ఆ రోడ్డు మీద వేస్తున్నాడు. మళ్ళీ రోడ్డు మీద గాలి వేసినప్పుడు మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వస్తాను తప్ప అదే నీ ఇంటి మీద నువ్వు చూపెట్టి శ్రద్ధ, నీ షాప్ మీద నువ్వు చూపెట్టి శ్రద్ధ, కాస్త నా ఊరు అన్న కాన్సెప్ట్ ఉంటే నీ షాపు నీట్గా ఉంటుంది, నీ ఇల్లు నీట్గా ఉంటుంది. లేదంటే ఆ రస్వ దృష్టితో ఏదైతే మీరు నడితే అనుకుంటున్నారో మీ ఇల్లు బాగోట్లేదు, ఊరు బాగోట్లేదు, ఊరు బాగోట్లేదు, మీ ఇల్లు బాగుంటుంది. ఈ చిన్న కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుని ఆర్టీఓ గారు కూడా ప్రతి వారం ఒక రోజు 3-4 గంటలు నేను ఆర్టివిటీకి కేటాయించి ఆర్టివిటీకి ఈ స్మాల్ మున్సిపాలిటీస్లో ఖచ్చితంగా అవార్డు వచ్చే పొటెన్షియల్ ఉంది అని చెప్పి ఆయన ప్రత్యేకంగా నాకు మాట ఇచ్చిన తర్వాత అయితే మనం సీరియస్గా టేకప్ చేద్దామని ఎప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తున్నా. జానకమ్మ గారి హాస్పిటల్లో, జానకమ్మ గారి హాస్పిటల్ రోజు తిరుగుతున్నాను. ఎక్కడ బాబా హాస్పిటల్ అంటే సార్ మీరు రోజు అంటే తిరుగుతున్నాను నాకు ఇప్పుడు కనపడలేదు అంటే సరే అది ఎండిఓ ఆఫీసు. ఎండిఓ ఆఫీస్ నేను అవును ఎంఆర్ ఆఫీస్ పక్కనే ఉందా ఎండిఓ ఆఫీసు అని అడిగా. లేదంటే ఎండిఓ ఆఫీస్ నుంచి కూడా రోజు వెళ్తున్నాం అక్కడ కనపడదండి. పశువుల హాస్పిటల్కి అసలు రోడ్డే ఆక్రమించారు. పశువుల హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్ లేదండి, హాస్పిటల్ ఉన్నాను. సరే అడిగితే నాకు కొంచెం పశువుల హాస్పిటల్కి వెళ్ళాలి, జానకమ్మ హాస్పిటల్లో ఇప్పుడు మూసేశారంటే అది రోడ్డు నుంచి నాకు కనపడాలి.
ఎండిఓ ఆఫీస్ కూడా నా రోడ్డు మీద కనపడేలాగా చేయండి అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఉదయం చూశాను. మీరెవరైనా అక్కడికి చూడండి, అసలు మీకే ఒక రకమైన సంతోషం కలుగుతుంది. మన ఊళ్ళో ఈ చెత్త, ఈ ఆక్రమణలో, ఈ రౌడీజాలు ఈ తీసేస్తే మన ఊరు ఎంత బాగుందా అని ఖచ్చితంగా మీకే అనిపిస్తుంది. ఆకువీళ్ళు ఏమన్నా మరి పెద్ద వయసు వాళ్ళు ఉంటే మరొకప్పుడు ఈ రౌడీజం సంస్కృతి లేనప్పుడు ఎవరికాడు రోడ్డు నాదే, కాలం నాదే అనే భావజాలం లేనప్పుడు ఎలా ఉందో మళ్ళీ అలాగా మన ఊరు ఉండేలాగా ఖచ్చితంగా చేద్దాం. ఎంత గొప్పగా ఆక్రమించకుండా తీసి ఆధారపడేటప్పుడు అందులో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఏదో కోర్టుకు ఒకసారి వెళ్తారు, వెళ్ళి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాని మీద ఆ కోర్టు ఏదో వచ్చింది కదా అని చెప్పి ముందు స్టే కొడతారు. ఆ స్టే కోర్టు ఒకసారి స్టే వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే అది కోర్టులో ఉందంటారు. కొంతమంది ఏంటి కోర్టులో స్టే కూడా రాదు, కోర్టుకి వెళ్ళేమని చెప్తారు. ఈ ఎంఆర్ఓ కూడా కోర్టుకి వెళ్ళాలంటే అన్నాడు, కోర్టులో ఉందండి అని చెప్పి కన్వీనియంట్గా వదిలేస్తారు. కానీ నేను అదను, కోర్టుకి వెళ్తే కోర్టులో ఏదో తప్పు చెప్పాడు, ఏదో మోసం చేశాడు, రాంగ్ ఇన్ఫర్మేషన్ కోర్టుకి ఇచ్చినందుకు వారిని శిక్షించాలి అని చెప్పి వారికి శిక్ష పడేలా కూడా చేసి ఆ ఆస్తి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఆక్రమణలు ఉన్నా సరే ఆక్రమణలన్నీ రిమూవ్ చేసి ముందు పరిశుభ్రతకి టాప్ ప్రయారిటీ మనం ఇద్దాం. అయ్యో వైన్ షాప్ దగ్గర చాలా ఇబ్బందులు ఉంటాయి, తర్వాత ఆర్టీఓ గారు అన్నీ చెప్తారు, వెంటనే అక్కడ ఒక డస్ట్బిన్ పెట్టాలమ్మా క్రమశిక్షణగా అందులో వేసేలాగా. దాన్నంతా ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఆ ప్లాస్టిక్ని కలెక్ట్ చేసుకుని దాన్ని ఆ వ్యర్థాల నుంచి బాగా మళ్ళీ రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడేలాగా కూడా మరి ఒకళ్ళకి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే వాళ్ళని కలెక్ట్ చేసుకుని చేయమని చెప్పాం. ఇప్పుడు ఈ వర్తక సంఘం అందరి సహాయం, అలాగే మొత్తం నివాసితులు అందరూ కూడా ఏ ఇంటి దగ్గర ఎలా చేయాలి, దానికి ప్రభుత్వం నుంచి మేమేం చేయాలి, ఏం చేసిన ప్రజల్లో మార్పు రాకపోతే ఏది మనం చేయలేము, ముందుకెళ్ళాం. నేను ఆక్రమణ అనేది తీయగలను, మెయిన్ రోడ్లన్నీ ఖచ్చితంగా శుభ్రం చేయగలను. కానీ వ్యక్తుల థింకింగ్లో, ఆలోచన విధానంలో మార్పు రాకపోతే ఎవరు కూడా దాన్ని సస్టైన్ చేయలేరు లాంగ్ రన్లో. సో హైజీన్ అనేది మనకు ఒక అంతర్భాగం అయితేనే అది సాధ్యం. సో దానికి ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలి, ఎంఆర్ఓ ఏం చేయాలి, కమిషనర్ ఏం చేయాలి, ఆర్టీఓ ఏం చేయాలి, పార్టీ నుంచి కూడా సపోర్ట్ అన్ని పార్టీలు చేయుత కావాలి. ఎందుకంటే నాయకులు అందరూ వేరే పార్టీలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, అభివృద్ధి నిరోధకులు ఉంటారు వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి. సో ఆర్టీఓ గారు చాలా కూలంకషంగా అధ్యయనం చేశారు. ఆయన పాయింట్స్ కూడా ఆయన చెప్పిన తర్వాత మనందరం కూడా ఎవరు మాట్లాడతారంటే వాళ్ళకి మైక్ ఇచ్చి ఎలాగ ముందుకు వెళ్దాం అనే దాని మీద ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం ముందుకెళ్దాం. మనకంటే చిన్న చిన్న మున్సిపాలిటీస్ టాప్ 10 లో ఉన్నాయి. ఆకు వీటిలో చాలా పొటెన్షియల్ ఉంది. అసలు ఎక్కడైనా ఇప్పుడు మనం చూస్తే ఎమ్మెల్యేస్ అందరూ చూస్తే ఇట్లా ఊరు బాగుపడదామని యాక్చువల్గా మీరు రావాలి, ఊరు బాగాలేదని చెప్పి అధికారుల దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు రావాలి. కానీ సారే వచ్చారు మీ దగ్గరికి, ఊరు బాగా మీరు 50 years నుంచి చూస్తున్నారు, ఆకు ఇలానే ఉందని చెప్తున్నారు అందరూ. ఇప్పుడు కానీ మారకపోతే
సార్ ఉన్నప్పుడు మారకపోతే మారదు, ఇంకొక 50 అయినా మారదు. సార్ సార్ని యూజ్ చేసుకోవాలి మీరు. అంటే ఎంక్రోచ్మెంట్ రిమూవల్లో కానీ శానిటేషన్లో కానీ వీటిని డెవలప్ చేసుకోవాలంటే మంచి మంచి ప్రపోజల్తో మీరు రావాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మీకు. మీరు మీరు అంటే నేను రాయలసీమ నుంచి వచ్చాను. చాలా మంది ఎమ్మెల్యేలు ఎలా ఉంటారంటే వాళ్ళ ఆలోచన విధానమే వేరు ఉంటుంది. ఎలక్షన్లో ఎంత ఖర్చు పెట్టినామో దాన్ని రిటర్న్ ఎంత చేసుకోవాలనేసి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఎమ్మెల్యే అలా లేదు. ఊరు బాగా వస్తాను, నాకు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వద్దు. ఆంధ్రప్రదేశ్లోనే ఓటు కోసం పనిచేసే వాళ్ళు అందరూ ఓటు బ్యాంక్ పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఓటు పడకుండా పర్లేదు, రూల్స్ ప్రకారం వెళ్తాను. నేను ఎమ్మెల్యే ఒకే ఒక ఆయన ఉన్నాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎంక్రోచ్మెంట్ తీసేయాలి, అది చూస్తే టీడీపీ పార్టీ వాళ్ళది. సార్ ఏమంటారు అనేసి నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఆయన ఒకటే చెప్పాడు, మీరు భయపడకండి, నేను ఎవరిది నాదైనా నా అనుచరులైనా నేను ఎంక్రోచ్మెంట్ అన్ని ప్రభుత్వ ల్యాండ్ అయినా నేను ఆపమని చెప్పాను. రూల్స్ ప్రకారమే వెళ్ళమని చెప్తాను. నేను ఎప్పుడు మీకు రూల్స్ వైలేట్ చేయమని చెప్పాను. మీరు ధైర్యంగా వెళ్ళి చేసుకోండి. నా ల్యాండ్ అయినా కూడా మీరు ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయండి. ఇలాంటి ఎమ్మెల్యే దొరకదు మీకు. మీరు ఆర్గమెంట్ డెవలప్ చేయడానికి, మీ ఉండి నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి మీకు గోల్డెన్ ఛాన్స్. యాక్చువల్గా ఆయన నర్సాపురంలో పోటీ చేయాలంటే లోక్సభ, కానీ దేవుడు ఉండి డెవలప్మెంట్ కోసమే ఆయనకి మనకు ఎమ్మెల్యేగా రావడానికి అవకాశం వచ్చింది. మీకోసమే వచ్చారు ఆయన యూజ్ చేసుకోవాలి మీరు. నేను మామూలుగా అయితే పొలిటీషియన్ చూడాల్సిన అవసరం లేదు, కానీ సార్ పొటెన్షియల్ ఉంది. నేను ఏం చెప్తున్నానో అవన్నీ అక్షర సత్యాలు అనమాట, 100% నిజం. ఆయన అసలు చెప్పాలంటే ఆయన కోర్టు కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడు నేను మాట్లాడినా కూడా పర్సనల్గా ఆయన చెప్పింది లేదు. మీకు మంచి గొప్ప అవకాశం, ఊరు మార్చుకోవడానికి చాలా గొప్ప అవకాశం అనమాట. దీనికి మీరు కావాల్సింది ఏంటంటే మీ సహాయం కావాలి, మీ సహకారం కావాలి. సహాయం లేకుండా పర్లేదు, మేము ఇచ్చే రూల్స్ ఏదైతే ఉన్నాయో దానికి మీ కోఆపరేషన్ కావాలి. నేను ఒక 2 days సాయంత్రం తిరిగాను ఆర్గమెంట్లో. మీ షాప్స్ ఏమో నీట్గా ఉన్నాయి, లోపల ఉన్న పేపర్లు కవర్లు చెత్త ఏమో రోడ్డు మీద వేసేసారు. ఊరంతా రోడ్ అంతా, ఆ మెయిన్ రోడ్ అంతా చెత్తనే, ఏది పేపర్లు కవర్లు. లోపల మీ షాప్ చూస్తే మాత్రం నీట్గా ఉన్నాయి. ఏమంటే మీరు డస్ట్బిన్స్ పెట్టుకోవడం లేదు, అందరూ రోడ్డు మీద వేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు వర్కర్స్ వచ్చి నెక్స్ట్ రోజు ఏరుకోవాలన్నమాట. అదే మీరే డస్ట్బిన్ పెట్టుకొని ప్లాస్టిక్ వేస్ట్ అక్కడే పెట్టేసారనుకోండి, వాళ్ళకి కూడా కలెక్షన్ ఈజీగా ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే సార్ ప్యూరిఫికేషన్ చేయాలనుకుంటున్నాడు. అంటే ఏవైతే మనకు చెరువులు ఉన్నాయో వాటి చుట్టూరు వాకింగ్ ట్రాక్స్, పార్క్స్, గ్రీనరీ, ఇంకా ఏంటంటే ఈ చెత్తనే కాకుండా ఎక్కడైతే బాలేవో అక్కడ వాల్ ఆర్ట్ వేసేసి పెయింటింగ్ వేసేసి ఊరినంతా సుందరంగా మార్చాలనుకుంటున్నారు. దానికి మెయిన్ కావాల్సింది ఏంటంటే పొలిటికల్ విల్ ఉండాలి. అది సార్ దగ్గర ఉంది, అధికారుల కోఆపరేషన్ ఉంది, అది మేము చేస్తాము. ఇంకా మీకు ఫండ్స్ కావాలి, అది ఎట్లా కూడా మేము ట్రై చేస్తాము. మీ దగ్గర నుంచి కూడా కోఆపరేషన్ కావాలి. రెండోది ఏంటంటే ఈ శానిటేషన్ సంబంధించి ఫస్ట్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. మీరు ఎంతైతే వేస్ట్ తక్కువ జనరేట్ చేస్తారో, ఒకవేళ ఈ వచ్చిన చెత్తని మీరు సెగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త ఇస్తే మున్సిపాలిటీ వల్ల కూడా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మన ప్రజలు చూసుకుంటే 25,000 మంది ఉన్నాం 2011 సెన్సస్ ప్రకారం. ఈ రోజు చూసుకుంటే 40,000 50,000 ఉంటారు. శానిటేషన్ వర్కర్ ఉండేది 50 మంది. అంటే మనం అంతా చేసే చెత్తను 50 మంది క్లీన్ చేయాలి. వాళ్ళకి ఎలా సాధ్యం చెప్పండి మీరే? ఊర్లో ఉండేది శానిటేషన్ వర్కర్స్ 50 మంది, ఇన్ని 40,000 మంది వేసే చెత్తని వాళ్ళు క్లీన్ చేయాలి. అంటే మీరే మీ దగ్గర నుంచి కోఆపరేషన్ కావాలి. మనకు డస్ట్బిన్లో తడి చెత్త పొడి చెత్త సపరేట్ పెట్టుకునేసి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇవ్వాలి. మీరేం చేస్తున్నారంటే ఇక్కడ ఖాళీ ల్యాండ్ కనపడితే అక్కడ ఇసిరేస్తున్నారు, లేకపోతే రోడ్డు మీద ఇసిరేస్తున్నారు. ఇది కాదు కావాల్సింది. మనము మంచిగా కోఆపరేట్ చేస్తే సార్ 100% ఫండ్స్ తేడానికి కూడా రెడీగా ఉన్నారు. మనం ఏంటంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మనం టాప్ 10లో రావాలి. ఇప్పుడు 121లో ఉన్నాము. ఎవరన్నా ఉంటే మనకి వేరే మున్సిపాలిటీ వాళ్ళు మనకు వచ్చి ఇక్కడ స్టడీ చేయాలి. ఆర్గమెంట్లో ఎలా చేశారు వీళ్ళు, మనం అట్లా చేసుకోవాలని చెప్పి ఆ స్థాయికి రావాలి. మనము మీ కోఆపరేషన్ అంతా కావాలి. ఇంకోటి ఏంటంటే ఆర్గమెంట్ అంటే ఆదర్శ ఆర్గమెంట్గా ఉండాలి. ఈ ప్రోగ్రామ్ పేరు సార్ ఆహ్వానిస్తే ఆదర్శ ఆర్గమెంట్ పెట్టుకొని మనం ముందుకు వెళ్దాము. వేరే మున్సిపాలిటీస్ కూడా ఆర్గమెంట్ వాళ్ళు క్లీన్లీనెస్ లో ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రాక్టీసెస్ ఫాలో చేశారని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టడీ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.